10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలను అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్, విశ్వ చిత్రకళ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల పిల్లలకు పరీక్షా పరికరాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళావేదిక గౌరవ అధ్యక్షులు, ప్రజా సేవకులు కమల్ బేడ్ మాట్లాడుతూ సృజనాత్మక ధోరణి, ధైర్యం చదువుతోనే సాధ్యం అన్నారు. నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలు అందించే జర్నలిస్ట్ పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారన్నారు. ఇటువంటి వారికి ప్రోత్సాహకాలను, సత్కార్యాలను తాము చేశామన్నారు. విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస జగన్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పరీక్షల సమయంలో జర్నలిస్ట్ పిల్లలకు ఉచితంగా కిట్స్, అవసరమైన ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. అలాంటి జర్నలిస్టులు అందరికీ నమస్కారం. నేను 1961లో రాజాం వచ్చామండి. మల్లిబాబు గారు ఫ్రెండ్, మేము మాట ఎత్తరిగా మల్లిబాబు గారు నాన్నగారు మాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చిన్నప్పుడే ఒకటి. ఆయన 6th ఉంటే నేను 10th ఆఫ్ ద ఫ్రైడే చేస్తాను అక్కడ రాజా. అయితే నేను 90లో నేను వైజాగ్ వస్తాను. అక్కడ 30 ఏళ్ళు ఉండి 35 ఏళ్ళు వైజాగ్ వస్తాను. ఇక్కడ వచ్చి డాక్టర్ గారు తెలుసు, రోటరీ బ్లడ్ బ్యాంక్ అని మీరు విని ఉంటారు. నేను పెట్టింది మా 10 మంది ఫ్రెండ్స్ తెల్లకి ₹1,00,000 ఎత్తి పెట్టాము. మేము నమ్మరు కోవిడ్లో 700 మంది కార్డు వచ్చి వర్తించాం. ఎంతోమందికి బ్లడ్ ఇస్తాం, 24 hours చేస్తాను. ఆ 10 లక్షలు బ్లడ్ బ్యాంక్ 10 కోట్లు అయిపోయింది. అది చూస్తుంటే మళ్ళీ పెథాలజీ సెంటర్ పెట్టినప్పుడు గాయత్రి విద్యాప్రసాద్ దగ్గర ఉంటుంది, మన విశాఖ ఐ హాస్పిటల్ పక్కన పెట్టాం. 50% ట్రీట్మెంట్ చేస్తాను. అందరూ కూడా ఏదైనా మీ ఏ పెథాలజీ సెంటర్లో మీ ఏది కావాలో బ్లడ్ ఏ టెస్టింగ్ 50% చేస్తాం. మాకు డబ్బు అక్కర్లేదు, కాస్ట్కి వచ్చేసేస్తాను. అంటే నాకు వైజాగ్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ మనసులో పెట్టిందంటే మనం ప్రజల సేవ చేస్తా బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నానండి. ఈ మధ్య నేను 3 ఏళ్ళు పెట్టి ఒకటే మనసులో పెట్టుకున్నాం, ఈ వైజాగ్ ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఎలా బయటికి తీసుకురావాలని. నమ్మరు నాకు మా ఫ్రెండ్ అక్కడ మురళీ గారు తీసుకెళ్ళారు. 250 అథ్లెటిక్స్ ఉన్నారు, మీరు చూసి ఉన్న పరేడ్ అయిన మొన్న ఆ 250 అథ్లెటిక్స్ నాకు పరిచయం చేశారు. అందులో ఎంతోమంది కలిసి కూడా బాగుంటే నాకు చీప్ పెట్టినట్టు చేశారు. అలాగే కళా సాహిత్య సంఘం ఒకటి ఉంది, అక్కడ టాలెంట్ ఉంది. అందులో నాకు మళ్ళీ ప్రెసిడెంట్ కింద నిలబెట్టాడు. 70 మంది పిల్లలకి మీరు చూసారు, ఆ రోజు వచ్చాడు. 70 మంది స్కెటర్స్కి సంబంధం చేశాను. నిన్న 13 43 గోల్డ్ మెడల్ కలవరం తీసుకొని ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్గా వాళ్ళందరూ సన్మానం చేశారు. ఇప్పుడు తైవాన్ వెళ్తారు ఎదురు ఆడపిల్లలు, వైజాగ్ నుంచి ఎదురు ఆడపిల్లలు, వాళ్ళకి సరిగ్గా 25,000 ఇచ్చి పంపించాను. వాళ్ళకి పాప ఛార్జ్ లేదు. టాలెంట్ ఉంది కానీ ఆర్థికంగా బాగా కింద పడి ఉన్నారు. టాలెంట్ ఉంటే కూడా మన పెద్దవాళ్ళందరూ సాయం చేస్తాం కానీ బయటకు రాలేరు. ఇలాగే ఈ రోలర్ స్కేటింగ్లో కూడా పిల్లలు చాలా టాలెంట్, 100 మంది నేర్చుకుంటున్నారు కానీ బయటకు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. నేను ఏం చేసామంటే ఒక సంస్థ పెట్టుకొని వీళ్ళు కూడా పెట్టాను. ఒక పక్కన స్కేటర్, ఒక పక్కన మాస్టర్ టాలెంట్, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఛార్జ్ లేకపోతే ఛార్జ్ ఇచ్చి పంపించేస్తాను. రాని పని మీరు అక్కడ చూసుకొని చాటుకుంటూ మీకు గోల్డ్ మెడల్ తేండి, మా ఆంధ్రప్రదేశ్కి మా వైజాగ్ పేరు కావాలి. నిజంగా వాళ్ళు ఎంత ఇప్పుడు రేపు అథ్లెటిక్స్ మలేసియా వెళ్తున్నారు, మలేసియా సింగపూర్ వెళ్తున్నారు. అక్కడ కూడా నేను చెప్పాను, మీరు భయపడకండి, మీరు రిజిస్టర్ చేసుకుని తిట్టాలా ఒకటి 80,000 ఒక్కొక్కరికి ఖర్చు, మేము చూసుకుంటాం కానీ మీరు నేర్చుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే వైజాగ్ టాలెంట్ని బయటకు తీసుకురావాలా, వైజాగ్ అందరికీ నేను సాయం చేయాలని నాకు అంత మనసులో ఉంది. ఎంతో జీవితంలో ఎంతో సంపాదించాలని చేస్తాను కానీ ఈ ఆఖరి వయసులో వచ్చిన తర్వాత ఈ వైజాగ్ ప్రజల కోసం చేస్తున్నంత బాగుంటాయి. ఇది మనసులో పెట్టుకున్నాము. డాక్టర్ గారు మీరు ఎప్పుడైనా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్ కమల్ గారిని అడగండి, మీరు 24 hours మాకు ఫోన్ చేయండి, మీకు ఇప్పుడు మీరు రెడీగా ఉన్నాం. 24 hours నైట్ ఏ టైం బ్లడ్ కావాలని నాకు అడగండి. జగన్మోహన్ రావు గారు మీరు నాకు 6 months నమ్మకం ఉంటారు కానీ ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. ఈసారి మీరు నాకు కలపండి. ఎక్కువ మాట్లాడేందుకు చాలా మంది మాట్లాడారు. మన సోదరుడు జగన్మోహన్ గారు నిర్ణయించడం, అలాగే వాళ్ళ ట్రస్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి అదేవిధంగా ఇందులోనే పెద్దలు మనం ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హిమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు నిన్న అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో, అందులోనే విమ్స్లో లివర్ మార్పిడి చేశారు. లివర్ మార్పిడి చేయడం చాలా కష్టం, ఎందుకంటే వేరే ఇందాక ఉదయం చెప్పారు డాక్టర్ గారు, ఏదైనా గుండె కానీ లేకపోతే కిడ్నీ కానీ ఇతర అవయవాలు మార్పిడి చేయడం సులభతరం, కానీ లివర్ మార్చాలంటే చాలా కష్టం అండి. దాన్ని ఎప్పటి నుంచో కూడా మేము కసరత్తు చేస్తున్నాం. విపరీతంగా లివర్ ఎలాగైనా టచ్ చేయగానే బ్లడ్ వచ్చేస్తుంది.
అయినప్పటికీ కూడా 24 అవర్స్ శ్రమించి వాళ్ళ వైద్య బృందం ఆధ్వర్యంలోనే డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మరి ఈరోజు లివర్ మార్పిడి చేసి విమ్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దీనికి కారణం మన సోదరులు పెద్దలు రాష్ట్ర జీవనదాన్ కోఆర్డినేటర్. రాష్ట్ర జీవనదానికి కోఆర్డినేటర్ అంటే మరి జర్నలిస్టులు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడైనా కష్టం అంటే ఒక ప్రయారిటీ బేసిక్స్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఎప్పుడు ఏ అవయవం కావాలన్నప్పటికీ కూడా వారికి అవగాహన కల్పించాలి మనం. అలాగే వారి నుంచి ఏమైనా కావాలన్నా మనం సాధించుకోవచ్చు. విమ్స్లో నిత్యం కూడా మన పేషెంట్లు ఉంటారు, జర్నలిస్టులు బంధువులు కానీ డాక్టర్ గారు వాళ్ళని 2 కళ్ళు పెట్టి చూసుకుంటారు. జర్నలిస్టులకి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారికి ఎన్లైన్ అనుబంధం ఉంది. మరి అలాగే ఈరోజు మనం ఇన్ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని శ్రీనివాస్ గారిని పిలుచుకున్నాం, అలాగే బుచ్చిబాబు గారిని పిలుచుకున్నాం. వేదిక మీద సోదరులు కార్యక్రమాలు చక్కగా ప్లాన్ చేసే మన అన్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్ గారిని, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులకు మెయిన్ మన జగన్మోహన్, అలాగే కమల్బేడి గారు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్బేడి గారు కూడా ఈ వయసులో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటారు. అలాగే కొనతాల శ్రీనివాస్ గారు, మరి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈరోతేశ్వరరావు గారు, మా అందరికన్నా ముందు 60లో కూడా 20లో ఉండే తెలుగు మ్యాషర్ కిల్లి ప్రకాష్ గారు, జగన్మోహన్ గారు, మేమందరం కలిసి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట నాగరాజు గారు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని మేము ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేసి పిల్లలందరికీ కూడా ఉపకార వేతనాలు అందిస్తాం. అలాగే ఈరోజు ఈ కిట్లు అందించాం. మీరు ఒకటే గుర్తించుకోవాలి, ఇంతకాలం బట్టి మేము వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా నేను కానీ ఉపాధ్యక్షులుగా నాగరాజు గారు కానీ మేమందరం కూడా ఇన్ని కార్యక్రమాలు చేసామంటే మేము ఎన్నికల్లోనే కాదు మిగతా అప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం. కష్టం అంటే ఉంటాం, ఆసుపత్రి అంటే ఉంటాం, కోవిడ్ అంటే ఉంటాం, నిరంతరం కూడా సేవలు అందిస్తాం స్వార్థం లేకుండా. అలా కాబట్టే మేము ఇన్నిసార్లు విజయం సాధించి మీ అందరి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఏమి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా మీకు ఏది ఉండదు, లేని లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పించే ఎప్పుడు కూడా నిరంతరం కూడా మిమ్మల్ని అనేక కార్యక్రమాల్లో ఉంచుతున్నాం. మళ్ళా రేపు 28 మన ఉగాది సంబరాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఇంకొక కార్యక్రమం ఉంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా పూర్వం 4,000 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు మనిషికి 10,000 ఇస్తున్నాను నేను వెళ్ళి. ఎవరికైనా సరే ఎవరికి ఎంత బాగోపోయినా అందులో జెన్యూనిటీ ఉంటే వెళ్ళి 10,000 అందిస్తున్నాం. మనం రాజువాక కృష్ణశ్రీకి ఇచ్చాం, అలాగే అటు మధురవాడి ఇచ్చాం. అర్థమైందా? చదువు మన వెనకాల వచ్చి చదివే, డబ్బులు ఇచ్చినా డబ్బులు ఉండవు. డబ్బులు ఇస్తే డబ్బులు ఉండొచ్చు కానీ ఉపయోగపడకపోవచ్చు. కానీ విద్య ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈరోజు వైజాగే నెంబర్ 1 కాకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, మంచి మార్కులు సాధించండి, బాగా అగ్రగామిగా నిలవండి. మన రాంబాబు గారిని, ఈ రవాణా శాఖ కమిషనర్ గారిని, ఇటువంటి ఆఫీసర్లను ఆదర్శంగా తీసుకోండి. పంపిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా రోడ్డు భద్రత మీద ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న బుచ్చిరాజు గారికి, అలాగే ఈ నాటి కార్యక్రమానికి రాజులు జగన్మోహన్ గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు మరియు చిన్నారులు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా రవాణా శాఖ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరంలో నా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రశాంతమైన మాలదార ప్రాంతంలోనే స్థిరపడ్డాం మా నాన్నగారితో. మా ఆఫీస్ కూడా మాలదారిలోనే ఉంది. మీ పాత్రికేయ మిత్రులు కూడా ఉదయం పలకరింపుగా అందరూ కలుస్తుంటాం. అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. లోకల్ అందరూ కూడా పాత్రికేయులు కూడా మా యొక్క కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలకు చేరే విధంగా గళాన్ని వాళ్ళ ద్వారానే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామని వాళ్ళ ద్వారా తెలియజేస్తుంటాం. ముఖ్యంగా చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారిద్ర్యం, మానసిక మనోబలం 2 మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునుముందు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని మా రవాణా శాఖ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం. అయితే ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఇలా రావడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. రేపు మనం ఏం చేయాలి అనే ఆలోచనతో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ వేదిక మీద ఉన్న పెద్దలే నిదర్శనం.